హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పన్నీర్ కాజు దమ్ బిర్యానీ ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు, అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాజును యాడ్ చేసుకోండి. ఒక పిడికెడు కాజు ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. కాజు ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. పన్నీర్ వేసాక గంటతో కలపకుండా ఇలా షేక్ చేసుకోండి. గంటతో పెడితే పన్నీర్ అనేది విరిగిపోతుంది. ఇందులోకి ఒక పించు షుగర్ యాడ్ చేస్తే పన్నీర్ మంచి కలర్ వస్తుందండి. ఇది ఒక చిన్న టిప్. పన్నీర్ని మీరు ఎప్పుడు ఫ్రై చేసినా కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి, కలర్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసి వేసుకోండి. బిర్యానీ కదా, ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే పడతాయి. ఇలా సన్నగా కట్ చేసుకొని చీల్చుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక టిప్ అండి, ఇందులోకి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది, అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా, ఉల్లిపాయ 50% ఫ్రై అయ్యాక దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, షాజీరా, స్టార్ అనాసి ఇవన్నీ వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. వీటితో పాటు ఆనియన్ మరొక 30% ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ యాడ్ చేస్తున్నాను. మీకు క్యారెట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, మీకు టేస్ట్కి తగినట్లుగా కారం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. క్యారెట్ కొంచెం మెత్తపడ్డాక ఇందులోకి బీట్ చేసుకున్న పెరుగు ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. పెరుగు అనేది పుల్లగా ఉండొద్దండి, తీయగా ఉండాలి, అప్పుడే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పెరుగు వేసి ఉడుకుతున్నప్పుడు ఈ గ్రేవీకి తగినంత సాల్ట్, ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్లో ఉంచి కూడా మీరు పక్కన ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 లీటర్స్ వాటర్ వేసుకొని మనం పన్నీర్ గ్రేవీలో ఏదైతే మసాలా వేసుకున్నామో అదంతా హోల్ గరం మసాలా ఇందులోకి వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఇలా నీళ్లు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న 1/2 kg బాస్మతి రైస్ ఈ వాటర్లోకి వేసుకోండి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఇలా చెక్ చేసుకుంటేనే రైస్కి మంచిగా పడుతుంది, ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. అది ఇలా ఒక 50% ఉడికాక ఒక లేయర్ లాగా వేసుకోండి. కొద్దిగా కలర్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. మరొక 2 మినిట్స్ తర్వాత మిగతా రైస్ వేసుకొని దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పైనుంచి కొంచెం కాజు, కొత్తిమీర, పుదీనా, మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా లిడ్ ఉంటే హోల్ ఉంది కదా, ఈ హోల్ని మనం క్లోజ్ చేసుకోవాలి, లేదంటే ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోయి పై రైస్ అనేది ఆరిపోయినట్టుగా అవుతుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో గ్రేవీ కర్రీ ఏం అవసరం లేదండి, రైతాతో తినేసేయచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. టేస్టీ అండ్ యమ్మీ పన్నీర్ కాజు దమ్ బిర్యానీ తయారైపోయినట్లే. ఇలా చేసిస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. నాకు కోల్డ్ అయిందండి, వాయిస్ అంతగా బాగాలేదు, కానీ బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.